వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ క్వశ్చన్ ఇక్కడ ఈ వీడియో సెషన్ లో సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు ముందు ఫస్ట్ వీడియోలో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కాదు, అది ఫోరియర్ ఇంటెగ్రల్ ఫైండ్ అవుట్ చేసినాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి. ఇప్పుడైతే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను ఇవాల్యుయేట్ చేస్తాను. తర్వాత ఈ ఇంటెగ్రల్ కూడా ఇవాల్యుయేట్ చేస్తాను. ఇంటెగ్రల్ 0 to infinity sin x by x dx కూడా ఇవాల్యుయేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని గివెన్ గా రాసుకుంటాను. బాగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాసుకుంటాను. ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్? ఒకటి 1, ఇంకోటి 0. ఎప్పుడు 1? వెన్ mod x లెస్ దాన్ 1. 0 ఎప్పుడు? వెన్ mod x గ్రేటర్ దాన్ 1. అవునా? సో mod x లెస్ దాన్ 1 అంటే ఇంతకు ముందుకు వీడియోలో కూడా మీకు చూపించాను. mod x అంటే ప్లస్ ఆర్ మైనస్ x లెస్ దాన్ 1 అంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ x లెస్ దాన్ 1 ప్లస్ x, ఇంకోటి మైనస్ x లెస్ దాన్ 1. అవునా? 2 పార్ట్స్ గా రాయొచ్చు. దీన్ని 2 పార్ట్స్ గా రాశాను. అవునా? రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని మైనస్ తో మల్టిప్లై చేయాలి. అప్పుడు దీన్ని ఏమి చేయకూడదు, దీన్ని మాత్రం మైనస్ తో మల్టిప్లై చేయాలి. దెన్ యూ విల్ గెట్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది? ప్లస్ ఎక్స్ లెస్ దాన్, మైనస్ తో మల్టిప్లై చేస్తే గ్రేటర్ దాన్ అవుతుంది -1. దీన్ని గనక తిప్పించి రాస్తే మనకేమొస్తుందంటే -1 లెస్ దాన్ ఎక్స్. ఆల్రెడీ ఎక్స్ లెస్ దాన్ 1 కాబట్టి ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 1 అంటే mod x లెస్ దాన్ 1 బదులు మనం ఏం రాసుకోవచ్చు అంటే -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 గా రాసుకోవచ్చు. ఎప్పుడైతే mod రిమూవ్ చేస్తామో ఈ విధంగా రాసుకోవచ్చు. అదే mod x గ్రేటర్ దాన్ 1 ని ఎలా రాస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. mod x అంటే మీ అందరికీ తెలుసు ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ x అని మీకు అందరికీ తెలుసు. ఒకటి ప్లస్ x గ్రేటర్ దాన్ 1, ఇంకోటి మైనస్ x గ్రేటర్ దాన్ 1. ఎప్పుడైతే మైనస్ తో మల్టిప్లై చేస్తానో మైనస్ x విల్ బికమ్ ప్లస్ x, గ్రేటర్ దాన్ విల్ బికమ్ లెస్ దాన్. హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ -1. సో దీన్నైతే ఏమి మార్చలేము, ఇలాగే రాసుకోవాలా. 0 ఎప్పుడు అంటే when the value of x is less than -1, another one is x greater than 1. సో ఈ విధంగా మనము రాసుకోవచ్చు. అవునా? ఈ విధంగా మనము రాసుకోవచ్చు. ఇలా రాసిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతి చిన్న విషయము మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా రాసుకున్న తర్వాత నౌ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తానంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. రాసుకోండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x is given by Fourier transform of f of x ఎలా కనుక్కోవచ్చు? f of x, క్యాపిటల్ F of x is equal to, దీని ఆన్సర్ p లో వస్తుంది కాబట్టి a function of p కాబట్టి f of p. యాక్చువల్ గా దీనికి ఫార్ములా ఏమంటే ఇంటెగ్రల్ -∞ to +∞ f of x e power ipx dx గా రాసుకోవచ్చు. అవునా? సో ఇది మనకు చాలా మందికి తెలుసు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ విధంగా రాయాలని. సో ఇది ఫార్ములా. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ ఇంటెగ్రల్ -∞ to ని 3 పార్ట్స్ గా బ్రేక్ చేస్తాను. ఎలా? ఒకటి -∞ to -1, ఇంకోటి -1 to 1, ఇంకోటి 1 to ∞. అవునా? సో -∞ to ని 3 పార్ట్స్ లో బ్రేక్ చేస్తాను. అందుకే నేను ఏం చేస్తానంటే ఈ ఇంటెగ్రల్ ని మాత్రం సాల్వ్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి, స్లోగా చేద్దాము. ఇంటెగ్రల్ -∞ to -1 f of x e పవర్ ipx dx. తర్వాత -1 to 1 f of x e పవర్ ipx dx. తర్వాత నెక్స్ట్ ఇంటెగ్రల్ 1 to ∞ f of x e పవర్ ipx dx. అంటే ఒక్క ఇంటెగ్రల్ ని నేను 3 పార్ట్స్ గా బ్రేక్ చేశాను. కాకపోతే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. -∞ to -1 అంటే నంబర్ లైన్ పైన నేను మీకు చూపిస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. -∞ to -1 ఎలా నేను మీకు రిప్రజెంట్ చేస్తానో చూడండి. ఇది కదండి నంబర్ లైన్. ఇక్కడ ఏముంటుంది? 0, ఇక్కడ ఏముంటుంది? 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 అండ్ సో ఆన్. ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -1, ఇక్కడ -2, ఇక్కడ -3, ఇక్కడ -4, ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మనకు f of x వాల్యూ ఇన్ బిట్వీన్ -1 అండ్ +1 f of x వాల్యూ ఎంత? 1. అంటే ఇక్కడ -1 to +1 మధ్యలో f of x వాల్యూ ఎంత అంటే 1. ఇక్కడంతా f of x వాల్యూ 0. ఇక్కడంతా when x greater than 1, x less than -1 అంటే f of x వాల్యూ ఏమవుతుంది? 0. సో ఈ పార్ట్ 0 అవుతుంది, ఈ పార్ట్ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇంటెగ్రల్స్ లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇంటెగ్రల్ మొత్తం 0 అవుతుంది. ఎందుకంటే ఇన్ బిట్వీన్ -∞
ఇన్ఫినిటీ టు -1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 0. దీని వాల్యూ 0 కాబట్టి అది 0 అయిపోతుంది. ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 కాబట్టి ఇది కూడా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇంటెగ్రల్ లాస్ట్ ఇంటెగ్రల్ క్యాన్సిల్ అయిపోతే కేవలం ఒకే ఒక ఇంటెగ్రల్ వస్తుంది. అందులో కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 కాబట్టి కేవలం ఐపీఎక్స్ మాత్రమే వస్తుంది. సో ఇంటెగ్రల్ -1 to 1 e పవర్ ఐపీఎక్స్ డిఎక్స్ గా రాసుకోవచ్చు. అవునా? కానీ ఈ ఫార్ములా మీకు తెలుసో లేదో, ఇంటెగ్రల్ e పవర్ ఏఎక్స్ డిఎక్స్ అంటే మనకి ఇంటిగ్రేషన్ లో వస్తుంది 1/a e పవర్ ax plus c. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్, ఇక్కడ a వాల్యూ ఎంత అంటే ip కాబట్టి దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/a. 1/a అంటే ఏంటి? 1/ip ఇంటూ e పవర్ ax e పవర్ ipx అని రాసి లిమిట్స్ ఏమి అంటే -1 to 1. ఫస్ట్ అప్పర్ లిమిట్ x ప్లేస్ లో అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను, తర్వాత లోయర్ లిమిట్ -1. సో 1/ip అని రాసి ఇక్కడ ఎలా రాస్తానంటే e పవర్ ip రాస్తాను మైనస్ e పవర్ -ip గా రాస్తాను. x వాల్యూ ఒకటి 1, ఇంకోటి -1 సబ్స్టిట్యూట్ చేశాను. కాకపోతే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. అది ఏంటి అంటే ఇది బాగా అబ్జర్వ్ చేయండి. అది ఏమవుతుందంటే ఈ 2 sin hx ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 2 sin hx ఫార్ములా ఏమంటే e పవర్ ix మైనస్ e పవర్ -ix గా రాసుకోవచ్చు. సో కాబట్టి దీన్ని నేను ఎలా రాస్తానంటే 2 sin h ఆఫ్ ip గా రాసుకుంటాను. 2 sin h ఆఫ్ ip గా రాసుకుంటాను. సారీ, ఇక్కడ x కాదు ix రావాలి. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా. దీన్ని ఎలా రాస్తానంటే 2 sin h ఆఫ్ ip గా రాస్తాను. 2 sin h ఆఫ్ ip గా రాస్తాను. అవునా? డివైడెడ్ బై ip. కానీ ఇంకో ఫార్ములా ఉంది. అదేంటి అంటే sin h ఆఫ్ ix. sin h ఆఫ్ ix, h అంటే హైపర్బాలిక్ ఫంక్షన్ అన్నమాట. sin h ఆఫ్ ix దేనికి ఈక్వల్ అవుతుందంటే i sin x కి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2i sin p గా రాసుకోవచ్చు. ఇక h రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే sin h ఆఫ్ ix అంటే i sin x గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ మనకేముందంటే 2 sin h ఆఫ్ ip ఉంది, 2 అలాగే ఉంటుంది. sin h ఆఫ్ ip ని ఎలా రాసుకోవచ్చు అంటే i sin p గా రాసుకోవచ్చు డివైడెడ్ బై ip. ఇక్కడ డినామినేటర్ లో న్యూమరేటర్ లో i క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్లీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ x ఎంత అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ x ఏ కదా మనం ఫైండ్ అవుట్ చేసింది. ఎంత అంటే 2 sin p by p. దీన్ని నేను ఏమనుకుంటానంటే క్యాపిటల్ f ఆఫ్ p, బికాస్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ p కాబట్టి దాన్ని క్యాపిటల్ f ఆఫ్ p గా రాసుకున్నా. అవునా? ఇప్పుడైతే మనము ఒక పార్ట్ అయితే చేసేసాము. ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అన్నారు, ఇంతవరకు అయితే చేసేసాము. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? దేనికి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్, దానికి ఫార్ములా ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/2π ఇంటగ్రల్ -∞ to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు ఎఫ్ ఆఫ్ పి ఈ పవర్, పైన ఐపీఎక్స్ రాసినారు, ఇక్కడ -IPX, పైన డిఎక్స్ రాసినారు, ఇక్కడ డిపి రావాలి. సో ఇక్కడ చూడండి, పైన ఇక్కడ మనం రాసింది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా, ఇక్కడ మనము రాసింది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా. పైన 1/2π రాదు, ఇక్కడ 1/2π, పైన ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ఈ ప్లేస్ లో, ఇప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి వస్తుంది, లాస్ట్ లో ఇక్కడ డిఎక్స్ వస్తుంది, ఇక్కడ మాత్రం డిపి వస్తుంది, పైన ఈ పవర్ ప్లస్ ఐపీఎక్స్ వస్తుంది, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఐపీఎక్స్ వస్తుంది. కానీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి వాల్యూ ఇక్కడ ఉంది 2 sin p by p, అది సబ్స్టిట్యూట్ చేసుకుంటా. సో నెక్స్ట్ స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2π యాజ్ ఇట్ ఈస్ ఇంటగ్రల్ -∞ to ∞. దీన్ని కూడా ఏం డిస్టర్బ్ చేయను. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి వాల్యూ పైన ఉంది, దాన్ని ఏం రాసుకుంటానంటే 2 sin p by p గా రాసుకుంటాను, ఈ పవర్ -IPX dp గా రాసుకుంటాను. అవునా?
కానీ వెంటనే మీరు ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ 2 ఏమవుతుంది, డినామినేటర్ లో న్యూమరేటర్ లో రెండు చోట్ల క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే మిగిలేది మాత్రం రాసుకుందాము. ఏం మిగులుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఇక్కడ 1/2π కాదు 1/π ఇంటగ్రల్ -∞ to ∞ sin p by p e పవర్ -ipx dp మాత్రమే మిగులుతుంది. అవునా? నౌ ఇప్పుడు మనకు కనుక్కోమన్నది ఏమి క్వశ్చన్ లో, ఇంటగ్రల్ 0 to ∞ sin x by x dx. కాబట్టి అంటే ఈ పార్ట్ ఉండకూడదు. ఈ పార్ట్ ఉండకూడదు అంటే x వాల్యూ 0 తీసుకుంటే e పవర్ 0 అంటే 1 అయిపోతుంది. కాబట్టి పుట్ x is equal to 0 రాసుకుంటాను. పుట్ x is equal to 0 in the above expression. ఎప్పుడైతే x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తానో f ఆఫ్ x ఏమవుతుందంటే x ప్లేస్ లో 0 పెడితే f ఆఫ్ 0 1/π అలాగే ఉంటుంది. ఇంటగ్రల్ -∞ to ∞ కూడా అలాగే ఉంటుంది. sin p by p కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ e పవర్ -ip into 0 అంటే 0 అయిపోతుంది. e పవర్ 0 అంటే 1 కాబట్టి ఇక నుంచి దాన్ని రాసుకోను, dp గా రాసుకున్నాను. అర్థమైందా? తర్వాత ఇక్కడ f ఆఫ్ 0 వాల్యూ ఎంత అంటే 1. ఎలా సార్ అంటే బాగా చూడండి, 0 అనేది -1 అండ్ +1 మధ్యన ఉంటుందా? సో f ఆఫ్ 0 అంటే మనం ఏం తీసుకోవాలి అంటే 1 తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ రాసుకోండి, సిన్స్ f ఆఫ్ 0 వాల్యూ ఈజ్ 1, f ఆఫ్ 0 వాల్యూ 1 కాబట్టి ఇది 1 అయిపోతుంది. ఇక్కడ 1/p అలాగే ఉంటుంది. ఇంటగ్రల్ -∞ to ∞ sin p by p dp గా రాసుకోవచ్చు. కానీ మనకేం కావాలి, ఈ లోయర్ లిమిట్ 0 కావాలి. లోయర్ లిమిట్ 0 కావాలి. ఇక్కడ p ఉన్న చోట x రాసుకోవచ్చు, ఎందుకంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో p ప్లేస్ లో x రాస్తే మనకేమి పెద్దగా డిఫరెన్స్ ఉండదు కాబట్టి నాకు అదేమి ఇబ్బంది లేదు. సో ఫైనల్లీ మనకు ఈ 1/π ఇంటూ 1 ఎంత అవుతుంది, π అవుతుంది. కాబట్టి ఫైనల్లీ దీని ఆన్సర్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ రాస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి, కింద ఇక్కడ రాస్తున్నాను, ఇంటగ్రల్ -∞ to ∞ sin p by p dp is equal to ఎంత సార్ అంటే π into 1 π అవుతుంది. π is the answer. అవునా? కానీ నెక్స్ట్ స్టెప్ లో ఏం రాసుకుంటానంటే లిమిట్ a tends to ∞ గా రాసుకుంటా. లిమిట్ a tends to ∞ ఇంటగ్రల్ a tends to ∞ రాసుకున్నప్పుడు -∞ని ఏం రాసుకుంటానంటే -a గా రాసుకుంటా, +∞ ని +a గా రాసుకుంటాను, sin p by p dp గా రాసుకుంటాను. అవునా? ఇప్పుడు ఇంకో విషయం మీకు ఇక్కడ చెప్పాలి, sin p by p అనేది ఏం ఫంక్షన్ అవుతుందంటే sin p అనేది ఆడ్ ఫంక్షన్, p అనేది ఆడ్ ఫంక్షన్. ఆడ్ బై ఆడ్ అంటే మనకి ఏమొస్తుంది, ఆడ్ ఫంక్షన్ బై ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఈవెన్ ఫంక్షన్ వస్తుంది. అవునా? సో ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి నేను ఎప్పుడైతే లిమిట్స్ -a to a ఉంటాయో అప్పుడు ఇది ఈవెన్ ఫంక్షన్ అయితే నేను ఏం రాసుకోవచ్చు అంటే ముందర 2 into అని రాసుకుంటే లిమిట్ a tends to ∞ ముందర 2 రాసుకుంటే -a to a ని 0 to a గా రాసుకోవచ్చు. sin p by p dp. ఎందుకు సార్ అలా రాశారు మీరు అంటే ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి. అదే ఇక్కడే రాయొచ్చు కదా అంటే లిమిట్స్ -∞ to ∞ ఉంటే రాయలేము, -a to a, -1 to 1, -2 to 2 ఇలా ఉంటే రాయొచ్చు. అందుకే లిమిట్ a tends to ∞ అని తీసుకున్నాం అందరం. అర్థమైందా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనము ఎప్పుడైతే ఇలా ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్ మీరు ఇక్కడ స్టార్ మార్క్ పెట్టి రాసుకోండి, ఎందుకంటే దిస్ స్టెప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు అండ్ ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 స్టెప్స్ ఈ ప్రాబ్లం లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయం కూడా మీరు మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తానంటే లిమిట్ అప్లై చేస్తాను. ఈ 2 అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే π/2. ఎప్పుడైతే లిమిట్ అప్లై చేస్తానో అంటే ఏ ప్లేస్ లో ∞ వచ్చేస్తుంది, ఇక నుంచి నేను లిమిట్ రాయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్లీ దీని వాల్యూ ఎంత అంటే ఇంటగ్రల్ 0 to ∞ sin p by p dp వాల్యూ ఎంత అంటే π/2. ఇంటగ్రల్
0 to infinity sin pని x గా రాసుకోవచ్చు. p ఉన్న చోటంతా x రాస్తాను, dp ఉన్న చోట dx రాస్తాను. మనకి ఈ వాల్యూనే కనుక్కోమన్నారు క్వశ్చన్ లో. దాని వాల్యూ ఎంత వచ్చిందంటే π/2 వచ్చింది. సో దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి మీకు ఇన్ కేస్ ఈ క్వశ్చన్ అర్థం కాకపోతే 1కి 2 సార్లు వినండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కాబట్టి బాగా మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.